మూవీ బిగినింగ్ లో ఒక మొహానికి మాస్క్ వేసి చైన్స్ తో గట్టిగా కట్టేసి జైలుకు తీసుకెళ్తుండగా డ్రైవర్ గాడు బండి ఆపి ఉచ్చబోసుకుంటుంటాడు. ట్రక్ లో ఉన్న లేడీ గాడి దున్నపోతు గురించి విన్నది నిజమేనా అని అడిగితే అవును, ఒక డాక్టర్ వీడికి ఒక కెమికల్ ఇంజెక్ట్ చేశాడు, కానీ వీడు చావకుండా మరింత బలంగా అయ్యి ఆ డాక్టర్ ని వాడి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు. తీసుకువెళ్లి జైల్లో పెడితే అక్కడ దొరికిన ఖైదీలని ఇంకా జైల్లో ఉన్న గార్డ్స్ ని కూడా చంపేశాడు. అందుకే ఇప్పుడు మనం వేరే జైలుకి మారుస్తున్నామని చెప్పి వాడి చేతిలో ఉన్న బుడ్డి కత్తి తీసుకొని సైలెంట్ గా ఉన్నవాడు గుద్దలో ఏలెట్టి గెలుకుతాడు. వాడు ఊరుకుంటాడా? గుద్దలో మండేసరికి ఆ కత్తి తీసుకొని నోట్లో పొడిచి తల కాలు కిందేసి తొక్కి చంపేస్తాడు. ఇదంతా చూస్తున్న లేడీ గార్డ్ కెవ్వనేసరికి ఇది పోయి దాన్ని కూడా వేసేస్తాడు. కిందకి దిగి ఉచ్చబోసుకుంటున్న డ్రైవర్ ని కూడా చంపేస్తాడు. వీడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉచ్చబోసుకుంటానే ఉన్నాడు. ఇక అక్కడి నుండి చక్కగా ఇంటికి పోయి పిగ్ మాస్క్ ఒకటి వేసుకొని చంపడానికి రెడీ అవుతాడు. కొన్ని రోజులకి ఒక 5 అమ్మాయిలు వెకేషన్ కి ఏదో ఫారెన్ కి వెళ్తున్నట్లు ఫారెస్ట్ పోయి ఎంజాయ్ చేద్దామని చెప్పి పోతారు. ఇది తెలుసుకున్న పిగ్లెట్ గాడు అన్న హోగార్త్ సంకల్ గుద్దుకుంటూ పోయి పిగ్లెట్ తో 5 అమ్మాయిలు క్యాబిన్ కి వచ్చారు, అందులో ఒక దాంతో నువ్వు పిల్లల్ని గాను మిగిలిన వాళ్ళని వండుకొని తిందాం అంటాడు. అది వినగానే పిగ్లెట్ సరే అని వెళ్ళి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటాడు. అదే టైంలో ఒక హౌలే బామర్ది గాడి వీళ్ళకి ఎదురుగా వచ్చి ఆ క్యాబిన్కి వెళ్ళకండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు ఇంతవరకు తిరిగి రాలేదని చెప్తే ఆతులు కట్ట నీ చేతుల్లో చీపిరి కట్ట పోరా పూక అని చెప్పి వినిపించుకోకుండా వెళ్ళిపోతారు. వీళ్ళ దరిద్రం కొద్దీ ఆ క్యాబిన్ ఓనర్ హోగార్త్ ఆ పిగ్లెట్ గాడే అన్న వీళ్ళకి వెల్కమ్ చెప్పి క్యాబిన్ కీస్ ఇచ్చి ఎంజాయ్ చేయమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్కన వీళ్ళ ఫ్రెండ్ కోర్ట్ని తన చెల్లి దాని బాయ్ ఫ్రెండ్ తో కలిసి క్యాబిన్ కి వస్తుంటే కార్ చెడిపోతుంది. అక్క బొమ్మలు గీస్తుండగా చెల్లి బాయ్ ఫ్రెండ్ తో కలిసి అడవిలోకి వెళ్లి జడ్జిని అక్కడ జనారే ఆడుతుంది. ఇది చూసిన పిగ్లెట్ వాళ్ళని పనిలో ఉండగానే నరికి చంపేస్తాడు. బాడీస్ ని తీసుకెళ్లి పక్కన పడేస్తాడు. క్యాబిన్ దగ్గర కేట్ కి విండో నుండి ఏదో సౌండ్ వినిపించడంతో దగ్గరకు వెళ్లి చూస్తే ఒక రక్తంతో కనిపిస్తాడు. పోలీస్ కి ఫోన్ చేస్తే వాడొచ్చి ఇదంతా ఇక్కడ మావులే పట్టించుకోకండి అంటే వీళ్ళందరూ ఎర్రి పువ్వుల్లా నమ్మేస్తారు. ఇక కోట్నీకి చెల్లి కనిపించకపోవడంతో వెళ్లి చూస్తుండగా పిగ్లెట్ ఎదురుపడతాడు. పారిపోతుంటే ఎలుగుబంటి కోసం పెట్టిన ఒక ట్రాప్ లో కాలు ఇరుక్కుపోతుంది. పిగ్లెట్ వచ్చి లాయి పెట్టి ఒకటి దెంగుతాడు. ఈడ్చుకుపోయి షెడ్ లో కట్టేసి మిగిలిన వాళ్ళ కోసం వెళ్తాడు. క్యాబిన్ లో ఉన్న అమ్మాయిలు ఇది ఏమీ తెలియకుండా ఎంజాయ్ చేస్తుండగా అందరూ కేట్ ని ఏడిపించడంతో కాసేపు బయటకు వెళ్తుంది. అప్పుడే మళ్ళీ మన హౌలే బామర్ది గడు అక్కడికి వచ్చి ఇక్కడ కిల్లర్ తిరుగుతున్నాడు, మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటే కేట్ అక్క సూసి వచ్చి ఈ మాటలు నేను ఎందుకు నమ్మాలి అని అడుగుతుంది. నమ్మితే నమ్ము లేకపోతే దెంగి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇంకో అమ్మాయి జూడ్ బయట తిరుగుతుండగా కోట్ని డ్రాయింగ్ బుక్ చూస్తుంది. ట్రైల్ ఫాలో అవుతూ వెళ్తే ఒక షెడ్ లో కోట్ని కనిపిస్తుంది. విడిపించే టైంకి పిగ్లెట్ రావడంతో దాక్కొని అంతా చూస్తూ ఉంటుంది. పిగ్లెట్ కోట్ని నోట్లో ఒక హుక్ పెట్టి మొహం చీల్చి చంపేయడంతో కెవ్వన ఒక కేక పెట్టి డోర్ వైపు పరిగెత్తుంది. కానీ డోర్ లాక్ చేసి ఉండడంతో పిగ్లెట్ కి దొరికిపోతుంది. ఇక దాన్ని ఒక చేతితో పైకి లేపి లాగి పెట్టి ఒక నూకి షెడ్ లో కట్టేస్తాడు. క్యాబిన్ దగ్గర ఒక టబ్బులో 2 అమ్మాయిలు పని కానిస్తుంటుంటే ఈ చెత్తగారితకు ఒక చెట్టు చాటు నుంచి చూస్తూ ఉండడం చూసి ఇక్కడి నుంచి దెంగేమని అరుస్తారు. చిరాకు రావడంతో ఒక అమ్మాయి నేను స్నానం చేస్తానని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళగానే వెనుక హోగార్త్ కూడా గొడ్డలు తీసుకొని లోపలికి వెళ్తాడు. ఏమి ఆలోచించకుండా నరికి చంపేస్తాడు. ఇక కేట్ చూసి తిరిగి వచ్చి అలెక్స్ తో కలిసినప్పుడు హోగార్త్ ఎలా చూస్తున్నాడంటే పోలీస్ కి ఫోన్ చేద్దామని చెప్పేసి మళ్ళీ వార్డ్ ఆఫీస్కే వెళ్దాం అనుకుంటారు. బయటకు వెళ్తే కార్ స్టార్ట్ అవ్వదు. సరే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అలెక్స్ నేను నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో చూసొస్తానని చెప్పి బాత్రూమ్ కి వెళ్తుంది. కేట్ సూజీ మాత్రం నడుచుకుంటూ ఆఫీస్ కి వెళ్తారు. ఇటు పక్కన అలెక్స్ తన గర్ల్ ఫ్రెండ్ ని చూసి పోలీస్ కి చెప్దామని వెళ్తుంటే హోగార్త్ ని రక్తంతో చూస్తుంది. వాడు ఎవరో నన్ను అటాక్ చేశారు అని నాటకాలు దొబ్బే టైంలో పిగ్లెట్ వచ్చి తల మీద ఒకటి దెంగుతాడు. తీసుకుపోయి షెడ్ లో కట్టి పడేస్తాడు. తప్పించుకుందామని చూసేసరికి నరికి చంపేస్తాడు. ఇంకో పక్క ఆఫీస్ లో వీళ్ళకి ఫోన్ పనిచేయదు. అంతలోపే బామర్దిగాడు మళ్ళీ ఎదురుపడి ఇక్కడ నుండి మీరు పారిపోండి అంటుంటే వెనక నుండి పిగ్లెట్ రావడంతో అందరూ లగోలగు. కానీ కేట్ పిగ్లెట్ కి దొరికిపోవడంతో ఇక సూసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని మొహం మీద స్ప్రే చేసి ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతారు. బామర్దిగాడు గన్తో ఎదురుగా వచ్చి పిగ్లెట్ ని షూట్ చేస్తాడు. వీళ్ళు వాడు గన్ లాక్కొని చేతులు పైకి ఎత్తి నడువు అంటే హోగార్త్ వచ్చి వీడే అసలు కిల్లర్, నన్ను అటాక్ చేసింది కూడా వీడే అన్న ఆటకాలు దెంగుతాడు. వీళ్ళందరూ ఇలా కొట్టుకుంటుండగా పిగ్లెట్ వెనక నుండి వచ్చి బామర్ది గాడిని వేసేస్తాడు. ఇది చూసి అందరూ లగోలగు. కానీ అక్క సూసి ఇక పరిగెత్తలేక కేట్ ని ఇక్కడ నుండి పారిపోతుంది. పిగ్లెట్ సూసీని తీసుకెళ్లి ఒక షెడ్ లో కట్టేస్తాడు. కేట్ ఎలాగైనా విడిపిద్దామని చూస్తుంటే సూసీ అంత టైం లేదు, వెళ్ళి ఎవరినైనా హెల్ప్ చేయమని పిలువు అని చెప్తే కేట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ లోపే పిగ్లెట్ సూసీని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఇంతలో కేట్ కి పోలీస్ కార్ ఎదురవడంతో వెళ్ళి అంతా చెప్తుంది. వాడు హెల్ప్ చేస్తానని చెప్పి కేట్ ని కొట్టి పడేస్తాడు. నిద్రలేచేసరికి డైనింగ్ రూమ్ లో పిగ్లెట్, పోలీసోడు, హోగార్త్ ముగ్గురు ఎదురుగా ఉంటారు. హోగార్త్ వచ్చి పిగ్లెట్ నీతో పిల్లల్ని కనాలనుకుంటున్నాడు, నీకు పిగ్లెట్ కి పెళ్లి చేస్తానంటే దానికంటే నేను చస్తాను అంటుంది.
కానీ హోగార్త్ అంత లేదు, నేను చెప్తున్నాగా ఖచ్చితంగా మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తానని చెప్పి పిగ్లెట్ని తీసుకొని బయటికి వెళ్తాడు. ఇంతలో పోలీసోడు మీదకి రావడంతో గుద్దుకోవడానికి ఓకే చెప్పి మధ్యలో కత్తితో పొడిచి చంపేస్తుంది. హోగార్త్ లోపలికి వచ్చి చూసేసరికి వాడిని కూడా కత్తితో పొడి చేస్తుంది. పోలీస్ గాడి కారు తీసుకొని వెళ్తుంటే పిగ్లెట్ కనిపించడంతో వాడి మీదగా ఎక్కించి వెళ్ళిపోతుంది. కానీ కొంచెం సేపటికి పెట్రోల్ అయిపోవడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతుండగా పిగ్లెట్ వచ్చి వాడిని నరికి చంపేస్తాడు. ఇక వాడి కారు తీసుకొని అక్కడి నుండి పారిపోతుంటే యాక్సిడెంట్ అవడంతో కారు పల్టీ కొట్టి తుక్కు అయిపోతుంది. పిగ్లెట్ కూడా కార్ని ఫాలో అవుతూ అక్కడికి వచ్చి కేట్ కోసం వెతుకుతుండగా వెనుక నుంచి వచ్చి పిగ్లెట్ తల నరికి చంపేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.